ఇంకెక్కడ ఒక్క క్షణం కూడా నువ్వు నిలబడటానికి వీల్లేదు. పద వెళ్ళిపోదాం. రా అమ్మా బాను, చెప్పేది విను. సమయం తీసుకెళ్లొద్దు. ఇప్పుడు గనక ఈ పూజ జరిపించకపోతే నా కొడుకు నాకు దక్కడు. దయచేసి పరిస్థితుల్ని అర్థం చేసుకోబాను. ప్లీజ్ అమ్మా, పూజ చేయడమే కదా. అమ్మా ప్లీజ్, దయచేసి నా మాట విను బాను. నీ కాళ్ళ పట్టుకుంటాను. అత్తయ్య ఈ పూజ జరిగేలా చేసి నా కొడుకు ప్రాణం నిలబెట్టు. ఒక తల్లిగా నా కొడుక్కి ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంటున్నాను. బాను, నా మాట విను బాను, నా మాట విను బాను. నువ్వు నా కాళ్ల మీద పడి ఏడ్చినంత మాత్రాన నా మనసు కరిగిపోయి నీ మాటలకి లొంగిపోయి సంయుక్తని నీ కొడుకు పక్కన కూర్చోబెట్టి పూజ జరిపిస్తాననుకుంటున్నావా? అది జరగని పని. బాను, మర్యాదగా నా కట్టు తప్పుకో. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అలా అనకు బాను. బాను, నువ్వేం చేసినా సరే బాను, ఈరోజు పూజ జరగాల్సిందే. ఇప్పుడు నువ్వు వడ్డు తప్పుకోకపోతే నిన్ను చంపైనా సరే నేను సంయుక్తని తీసుకెళ్తాను. అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా బాను, అమ్మా వద్దు ప్లీజ్. తప్పుకో. అమ్మా వద్దు. బాను, బాను ఆగు బాను, నా మాట విను. మాట విను. బాను. అమ్మా సార్ 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 వాసు సార్ సార్ లేవండి సార్. అయ్యో వాసు, సార్ వాసు సార్. వాసు లేవరా. మేడం అయ్యో. సార్ కింద పడిపోయారు మేడం. పడిపోయారు మేడం. పడిపోయారు మేడం. పడిపోయారు మేడం. వాసు, మేడం ఒరే సార్ ఒరే సార్ లేవరా లేవండి వాసు. సార్. సార్ ఒరే సార్ లేవరా లేవండి వాసు. సార్.